హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ అన్న దేవరా గురించి, అలాగే ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ గురించి, మహేష్ బాబు ఎస్ఎస్ఎం 29 మూవీ గురించి, అలాగే విజయ్ తలపతి నెక్స్ట్ మూవీ ఏంటో దాని గురించి, వరుణ్ తేజ్ గురించి, ఇక సందీప్ రెడ్డి వంగ గారి గురించి అన్ని హాట్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. వీడియో ఎండింగ్ దాకా చూడండి, మంచి రసపత్రంగా ఉంటుంది. ఇక ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుతాం భయ్యా. ఫస్ట్ అనమాట దేవరా మూవీ గురించి మాట్లాడుకుందాం. దేవరా మూవీ టికెట్స్ అనమాట భారీగా సోల్డ్ అవుతున్నాయి. మూవీ రిలీజ్ అయ్యే ముందు అనమాట ఈ మూవీ బడ్జెట్ క్రాస్ అవుతుందని నేను అయితే అనుకుంటున్నా భయ్య. అలా ఉంది. యూఎస్లో అరాచకం. ఇక ఇండియాలో అనమాట టికెట్స్ అయితే భారీగా బుక్ అవ్వట్లేదు. చెప్పాలంటే దిమ్మ తిరిగేలా అయితే బుక్ అవుతున్నాయి. ఇక ఈ మూవీ ఈవెంట్ అనమాట సెప్టెంబర్ 22 అని కర్నూలులో చేస్తున్నారు భయ్య. అయితే హైదరాబాద్లో చేస్తారని కొన్నాళ్ళు చెప్పారు, అంటే కొంతసేపు చెప్పారు. ఇప్పుడు అన్నమాట కర్నూలు అయితే చేస్తున్నారు. ఓకే, నేనైతే హైదరాబాద్లో ఉంటే తప్పకుండా వెళ్ళేవాడిని. కొద్దిగా దూరం కర్నూలు అంటే, దాని కారణంగా నేనైతే వెళ్ళలేకపోతున్నాను. మీరు దగ్గరలో ఉంటే తప్పకుండా వెళ్ళండి. ఆ షోని అనమాట అస్సలు మిస్ కాకూడదు. ఎందుకంటే అక్కడ అంత పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే వస్తున్నారు. మహేష్ బాబు వస్తున్నారు, అలాగే ఎస్ఎస్ఎం 29 రాజమౌళి గారు వస్తున్నారు, డైరెక్టర్ గారు. ఇలా ఉంటుంది భయ్య. ఈవెంట్ మామూలుగా ఉండదు. అటువైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి ముగ్గురిని ఒకే స్టేజ్ మీద చూడాలంటే మామూలు విషయం కాదు. ఇక ఈవెంట్ ఈ విధంగా ఉంది. కానీ మూవీకి నెగిటివిటీ అనమాట. దీనివల్ల సెన్సార్ వాళ్ళు రివ్యూ అయితే ఇచ్చారు. దాని కారణంగా ఈ మూవీకి కొద్దిగా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అవుతుంది. దానివల్లే కొద్దిగా హైప్ తగ్గుతుంది. కానీ బయట మాత్రం మామూలు హైప్ అయితే లేదు ఈ మూవీకి. సెన్సార్ వాళ్ళు ఇచ్చిన దానికన్నా సరే, ఎలా ఉన్నా సరే ఆ మూవీకి మామూలు హైప్ అయితే లేదు. అటువైపు ఎన్టీఆర్ అన్న దాంట్లో సాంగ్స్ కూడా అరాచకం ఉన్నాయి. అలాగే అనమాట ఈవెంట్కి అనిరుద్ధ్ కూడా వస్తున్నారు. అనిరుద్ధ్ వస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు జైలర్ మూవీ మనం చూసిన దాంట్లో అనమాట ఇప్పుడు ఆ ఈవెంట్కి అనమాట అనిరుద్ధ్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ సాంగ్ అనమాట ఊరుముఖి వెలుపుకి అనే సాంగ్తో. ఆ విధంగా దీంట్లోనూ కూడా చేస్తే మామూలుగా ఉండదు, మరి అరాచకం ఉంటుంది. ఆ విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు భయ్య. ఇది దీని తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ గురించి మాట్లాడుకుందాం భయ్య. గేమ్ చేంజర్ మూవీలో తమన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అనమాట. ఆయన అనమాట 100కి 200% ఇస్తున్నారు. కానీ డైరెక్టర్ శంకర్ గారే దెబ్బేస్తున్నారు భయ్య. ఈ మూవీ అనమాట సాంగ్ సెప్టెంబర్లో వస్తుందని చెప్పారు. డేట్ అనౌన్స్ చేయలేదు, టీజర్ డేట్ అనౌన్స్ చేయలేదు, ట్రైలర్ డేట్ అనౌన్స్ చేయలేదు, మూవీ రిలీజ్ అయ్యే డేట్ అనౌన్స్ చేయలేదు. చాలా దారుణమైన విషయం చెప్పాలంటే. తమన్స్ ఇలా సపోర్ట్ చేసినా సరే డైరెక్టర్ శంకర్ గారు ఆయన ఏదో దెబ్బేసారు అయితే నాకైతే అనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి. ఇక మన రామ్ చరణ్ ఫ్యాన్స్ అనమాట పిచ్చికిపోతున్నారు. వాళ్ళనమాట ట్విట్టర్లో ఘోరంగా ఇస్తున్నారు దిల్రాజుని, అలాగే డైరెక్టర్ శంకర్ గారిని. ఈ విధంగా అంటే ఫ్యాన్స్ అనమాట భయ్య, ఏదో ఒకటి వస్తేనే కదా ఫ్యాన్స్ కూడా చల్లారేది. ఏమీ రాకుండా ఈ 3.5 సంవత్సరాలు బట్టి ఈ మూవీ తీస్తున్నారు. దానివల్ల ఫ్యాన్స్ అయితే కొద్దిగా కోపంగా ఉన్నారు భయ్య. ఇది రామ్ చరణ్ అప్డేట్ అనమాట. ఒక సాంగ్ తొందరలోనే వస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. సెప్టెంబర్ నెలలో సాంగ్ కొద్దిగా హైప్ ఎక్కించేలా ఉంటే బాగుంటుంది. లేకపోతే దెబ్బ పడిద్ది, సినిమాకి నష్టం వచ్చింది. ఇక దీని తర్వాత మన మహేష్ బాబు గారి ఎస్ఎస్ఎం 29 మూవీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అనమాట దేవరా ఈవెంట్కి వస్తున్నారని చెప్పారుగా. అయితే ఫస్ట్ అనమాట ఇప్పుడు మహేష్ బాబు గారు వస్తారని చెప్పారు. ఒకవేళ రాకపోతే అంటే రానివ్వరు రాజమౌళి గారు. ఎందుకంటే ఎస్ఎస్ఎం 29 మూవీ లుక్ బయటకు వస్తుంది. దాని కారణంగా వచ్చేవాడు కాదు. రాజమౌళి గారు కనుక రాకపోతే ఆయన వచ్చేవారు కాదు. ఇక రాజమౌళి గారు వస్తున్నారు కనుక అనమాట ఆయన కూడా వస్తున్నారు. ఎందుకంటే రాజమౌళి గారు పెట్టే రూల్స్ మామూలుగా ఉండవు ఆయన సినిమా తీసినప్పుడు. ఎందుకంటే ఆ లుక్ బయటకు వచ్చేస్తుంది భయ్య. మూవీ లుక్ బయట చాలా హీరోస్ అనమాట బయట రానివ్వరు. కానీ ఇప్పుడు ఈ ఈవెంట్ అనమాట మనం అయితే ముగ్గురిని ఒక స్టేజ్ మీద చూడబోతున్నాం. మన మహేష్ బాబు గారి లుక్ చూడబోతున్నాం. కళ్ళు సరిపోవు చెప్పాలంటే. ఇప్పుడు ఎస్ఎస్ఎం 29 మూవీ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే భయ్య ఈ మూవీ అనమాట హాలీవుడ్ కంపెనీస్ అనమాట టైఅప్ అయిపోయింది, ఫాక్స్ కంపెనీతో అనమాట. ఇక ఈ మూవీ స్టోరీ లైన్ కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈ ఇయర్ లాస్ట్ కల్లా ఒక గ్లిమ్స్ అయితే వదులుతున్నారు. ఆ గ్లిమ్స్ కోసం అంట 1000 కళతో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అటువైపు మన మహేష్ బాబు, ఇటువైపు రాజమౌళి గారు. అదే కాకుండా ఈ మూవీ యాక్టింగ్స్ అనమాట చిన్న చిన్న యాక్టర్స్ ఉంటారుగా, వాళ్ళది కూడా అన్నీ సెటిల్ చేసుకున్నారు. అంటే అందరి యాక్టర్స్ని అనమాట రెడీ చేస్తున్నారు ఎస్ఎస్ఎం 29 మూవీ గురించి రాజమౌళి గారు. దాని కారణంగా ఈ మూవీ తొందరలోనే వస్తుంది. ఇక తొందరలో రాదు, 2028లో వస్తుంది ఈ మూవీ. కనీసం 3 సంవత్సరాలు పడుతుంది, ఇంకా స్టార్ట్ కాలేదు. అయిగా అనమాట దీంట్లో భారీ అంటే బయట హీరోయిన్ని అంటే వేరే దేశపు హీరోయిన్ని పెడుతున్నారు ఒకళ్ళని.
ఇక ఇండియాలో ఇంకో హీరోయిన్, ఇద్దరు హీరోయిన్లు అయితే మూవీలో ఉండబోతున్నారు. మంచి యాక్షన్ థ్రిల్లర్గా అయితే మూవీ మన ముందుకైతే వస్తుంది. హాలీవుడ్ కంపెనీస్తో అనమాట టైప్ అయితే అది మామూలు విషయం కాదు. కనీసం 150, 160 భాషల్లో అనమాట ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఇక మన మహేష్ బాబు గారి అయిపోయిందిగా, ఇప్పుడు ప్రభాస్ అన్నది మాట్లాడుకుందాం భయ్య. ప్రభాసన సందీప్ రెడ్డి ఉన్న కాంబినేషన్లో స్పిరిట్ మూవీ అయితే వస్తుంది. ఈ మూవీ కోసం అనమాట నేను చాలా వెయిట్ చేస్తున్నా చెప్పాలంటే చాలా అంటే చాలా. ఎందుకంటే ప్రభాస్ అని దీంట్లో రూట్లెస్ క్యాప్లుగా అయితే చూపబోతున్నారు. దాని కారణంగా ఆ విధంగా లుక్తో నేను చూడాలని ఎప్పటి నుండో అనుకున్నా. ప్రభాస్ అన్న ఆ విధంగా ఏ మూవీలోనూ కనపడలేదు. దాని కారణంగా ఈ రకంగా చూస్తే ఎలా ఉంటుంది అనే ఎక్స్పెషల్లీ ఒక కొత్త రకమైన థాట్ అనమాట సందీప్ రెడ్డి గారిది. దానివల్ల ఈ మూవీ కానీ రెడీ అవుతుంది, అన్నీ రెడీ అయిపోయాయి, కానీ ప్రభాస్ అన్న వల్లే లేట్ అవుతుంది. ఇక విషయం ఏంటంటే సందీప్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే ఈయన మాత్రం స్టోరీ లైన్ రాసుకున్నారు, మ్యూజిక్ కూడా కంప్లీట్ అయిపోయింది, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా రెడీ చేసుకున్నారు. స్టోరీ లైన్ 90% కంప్లీట్ అయిపోయింది, అన్నీ రెడీ చేసుకున్నారు. దానివల్ల అనమాట ఇప్పుడు మన సందీప్ రెడ్డి గారు ప్రభాస్ అనే షూటింగ్ డేట్స్ ఇవ్వట్లేదు. దానివల్ల అనమాట ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ అని ఏ ఇంటర్వ్యూ అని అలాగే అనమాట ఇప్పుడు ఎన్టీఆర్ అనే దేవరద ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ఆయన ముంబైలో అనమాట ఆ విధంగా అయితే ఉంటున్నారు. ఇక ఇప్పుడు మనం ప్రభాస్ అన్న గురించి మాట్లాడుకుందాం, ఎందుకు లేట్ అవుతుందో అని. ప్రభాస్ అన్నమాట ఇప్పుడు రాజా మూవీతో హాట్ అనమాట వేడివేడిగా తొందరగా చేయాలని ఆ మూవీలో షూటింగ్లో అయితే ఉన్నారు. అది అయిపోయిన తర్వాత అనురాగ్ డైరెక్షన్లో ఫౌజీ మూవీ వస్తుంది. ఆ ఫౌజీ మూవీ వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు పడుతుంది సందీప్ రెడ్డి గారి మూవీ అంటే. దానివల్ల అదే కాకుండా దాంట్లో డబల్ రోల్ హీరోయిన్స్ని ఎలా ఉంటుందో త్రిష అని చెబుతున్నారు, ఎలా ఉంటుందో చూడాలి మరి. ఎందుకంటే మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఆ హీరోయిన్తో కాంబినేషన్లో వస్తుంది. వాళ్ళ ముగ్గురు కాంబోలో ఈ మూవీ అయితే వస్తుంది. ఈ మూవీ కూడా 2028లోనే వస్తుంది భయ్య పక్కాగా. ఇప్పుడు భయ్య విజయ్ తలపతి గారి గురించి మాట్లాడుకుందాం. విజయ్ తలపతి గారు గోట్ మూవీ అయితే తీశారు భయ్య. ఆ మూవీ తెలుగు తమిళ్లో కొద్దిగా ఆడుతుంది ఇప్పుడు దాకా, కానీ తెలుగులో మాత్రం డిజాస్టర్ మూవీ చెప్పాలంటే. చాలా అంటే చాలా తక్కువ బడ్జెటే వసూలు చేసింది, అంటే కలెక్షన్ వసూలు చేసింది. బడ్జెట్ అంత పెట్టినా సరే కానీ ఆ మూవీకి కొద్దిగా నెగిటివిటీ అది కూడా ఉంది. ఇక విజయ్ తలపతి గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆయన అనమాట ఈ మూవీ తీసిన తర్వాత నేను సినిమాలో రాను, రాజకీయాల్లో వెళ్ళిపోతాను, నా విధిగా నేను సీఎంలా ఈ రాష్ట్రానికి ఏదో ఒకటి చేస్తాను అని చెప్పారు. మ్యాటర్ ఏంటంటే మళ్ళీ అనమాట విజయ్ గారు 69 మూవీ అయితే తీయబోతున్నారు. దానివల్ల కొద్దిగా అంటే గోట్ మూవీ వల్ల అనమాట ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. దాని కారణంగా ఈయన అనమాట మళ్ళీ 69 మూవీ అయితే తీయబోతున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే వదిలారు. పోస్టర్ చాలా బాగుంది చెప్పాలంటే. ఎస్పెషల్లీ ఆయన ఒక దీపం పెట్టుకుని అనమాట ఆయన చేతిలో పెట్టుకుని ఇలా అయితే వస్తున్నారు. అది చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. దాని తర్వాత విషయం ఏంటంటే ఇప్పుడు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఉన్నారుగా, వరుణ్ తేజ్ అనమాట ఒక మూవీ అయితే తీయబోతున్నారు. ఆ మూవీ పేరు మట్కా అనమాట. ఇది 90s బ్యాక్గ్రౌండ్తో ఉండబోతుంది. ఆ మూవీలో వరుణ్ తేజ్ గారు డబుల్ రోల్ అయితే వస్తున్నారు. అదే కాకుండా భయ్య డబల్ రోల్ అది విషయం కాదు, ఇప్పుడు ఆయన అనమాట వరుస పెట్టి 3 మూవీస్ అయితే ఫ్లాప్ అయ్యాయి. దాని కారణంగా ఈ మూవీ బడ్జెట్ పూర్తిగా తగ్గించారు, 10 కోట్లు అనమాట బడ్జెట్. అదే కాకుండా ఆ లుక్ చూస్తుంటే నేనది షాక్ అయిపోయా భయ్య. ఎంత సన్నగా ఉన్నాడో తెలుసా, అదోలా ఉన్నారు అసలు. అదోలా అంటే చెప్పలేను, ఆ రకంగా ఉన్నారు పూర్తిగా. ఆ లుక్ ఏ విధంగా ఇచ్చారు చెప్పాలంటే ఇప్పుడు వాల్మీకి మూవీ ఉందిగా గద్దలకొండ గణేష, దాంట్లో ఆయన లుక్ ఎలా ఉంది, ఈ మూవీలో లుక్ చూస్తుంటే మర్చిపోయేలైతే ఉంది భయ్య. అయితే ఇది భయ్య ఇప్పుడు అనమాట హాట్ అప్డేట్స్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను.